అందరికి నమస్తే అండి. మన లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో చెరుకులతో చెరుకు మొక్కలు ఎలా పెంచాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా మనము చెరుకు నాటుకోవాలనుకున్నప్పుడు చెరుకు ముదిరిన చెరుకు అయ్యి కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న చెరుకుని తీసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఈ చెరుకుతో మనము మొక్కలు పెంచాలో చూసేద్దామండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, వాటిని గనెలు అంటారు, చెరుకు గనెలు అంటారు. ఆ చెరుకు గనె మనం మట్టిలో నాటినప్పుడు మట్టి భాగంలో ఉన్న గనెకేమో మనకు రూట్స్ స్టార్ట్ అవుతాయండి. పైన ఏమో మనకు చిన్న చిన్న మొలకలు ఎత్తుతాయి అన్నమాట. మనకు చిన్న చిన్న పిలకలు వచ్చేస్తాయి, చెరుకు పిలకలు. కాబట్టి చెరుకు ఖచ్చితంగా గనెలు ఉండాలి, అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలన్నమాట. చూడండి ఇంత పెద్దగా ఉంది కదా ఇది. ఈ చెరుకుని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. నేలలో నాటాలనుకున్నా, పెరట్లో నాటాలనుకున్నా, మన తొట్లలో పెంచాలనుకున్నా ఆ గనెలు ఉండేలాగా మనము ముక్కలు కట్ చేసుకోవాలి. బెరడు వెళ్ళకుండా, నార వెళ్ళకుండా, గనె డ్యామేజ్ అవ్వకుండా కట్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా కట్ చేయాలో కట్ చేసి చూపిస్తా. గనె మధ్యలో ఉండేలాగా మనము ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట, పీసెస్. చూడండి నేను వీడియోలో చూపిస్తానంటే అలా కట్ చేసుకోవాలి. జాగ్రత్త కట్ చేయాలా. నేను కొడవలతో కట్ చేస్తున్నానండి. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా కట్ చేయండి. బట్ చెరుకు ముక్క డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఏ మాత్రం సైజు ఉంటే చాలండి. మనకు గనె ఉండాలి. మీరు ఎంత పెద్ద చెరుకు ముక్క తీసుకున్నా ఆ గనె ఒక్కటి ఉంటే చాలు. ఆ ఒక్క దగ్గరనే మనకు పిలకలు వస్తాయి. చెరుకు ఎంత పెద్దగా ఉందనేది మ్యాటర్ కాదు, ఆ గనె ఎంత లావు ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మనకు మ్యాటర్ అన్నమాట. ఓకే అండి, మన చెరుకు ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటితో మనం ఎలా నాటుకోవాలో చూసేద్దాం. చాలా ముదిరిన చెరుకు ముక్క పంపించింది అక్క. అయితే నేనైతే పెరట్లో నాటుకుంటున్నానండి. మీరు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళైతే 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకోండి. ఎంత వీలైతే అంత పెద్దగా ఉండేలా చూసుకోండి. మనము ఫస్ట్ చెరుకు ముక్కలు నాటుకున్న తర్వాత మనం తొట్లలో ఎలా పెంచాలో చూద్దామండి. ఫస్ట్ ఇది నాటేసుకుందాం. నేను ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఉంటాడో మొత్తము మేక ఎరువు కొద్దిగా నీమ్ పౌడర్ వేసేసి మొత్తం ఇట్లా తవ్వేసి అట్లా వదిలేస్తామన్నమాట. 15 రోజుల తర్వాత అక్కడ ఏమైనా విత్తనాలు కానీ లేదంటే ఏదైనా మొక్కలు కానీ నాటుకుంటాము. సో అలా ప్రిపేర్ చేసుకున్నదే ఈ ప్లేసు. అయితే ఇలా తవ్వుకోవాలి మనము. చెరుకు ముక్క మనకు ఎంత సైజులో ఉంది, ఎంత పొడవు ఉంది చూసుకొని అలా తవ్వుకోవాలి కాలువలాగా. అది పైన కాకుండా ఒక 2 ఇంచెస్ లోపలికి అలా తీసుకోవాలన్నమాట. చూడండి కొంచెం చెరుకు మొత్తము మట్టిలో ఉండిపోయేలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న చెరుకు ముక్కల్ని అలా అడ్డంగా పెట్టాలండి, పడుకోబెట్టాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇవి చాలా పెద్దగా అయితే మొక్కలు మనం ఒక్కొక్క చెరుకు ముక్క పెట్టినా కూడా దానికి చాలా పిలకలు వస్తాయి అన్నమాట. కాబట్టి కొద్ది దూరంగా గ్యాప్ ఇచ్చి నాటుకోవాలి. పైన మొత్తం మట్టితో కవర్ చేసేసేయాలండి. వెంటనే నీళ్ళు పోసేసేయాలన్నమాట. అయితే ఈ చెరుకు సాధ్యమైనంత వరకు నల్ల మట్టిలోనే నాటుకోవడానికి ట్రై చేయాలండి. ఈ చెరుకు నల్ల మట్టిలోనే హెల్దీగా పెరుగుతుందన్నమాట. అలాగే ఈ చెరుకుకు ఎంత ఎండ తగిలితే అంత మంచిది. ఈ చెరుకుకు నీళ్ళ తడి కూడా ఎక్కువ అవసరం ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు నీళ్ళు పోసే ప్రయత్నం చేయాలా. మనకు ఒక 15 నుంచి 20 రోజుల లోపు మనకు మొలకెత్తుతాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది మొలకెత్తడానికి. కానీ ఒక్కసారి మొలకెత్తిందంటే మాత్రం పెరగడం చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందండి మొక్క. చూడండి ఇవి నేను 1 మంత్ ముందే నాటుకున్న చెరుకు గన్నెలతో మొలిచిన మొలకలండి. ఎంత బాగా వచ్చేసినాయి కదా, ఎంత హెల్తీగా ఉంది చూడండి మొక్క. ఇలా కొంచెం పెరుగుతూ ఉంటే సైడ్కి ఇంకా చిన్న చిన్న పిలకలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది కూడా పెద్దగానే ఉండండి. అది పైన కొమ్మ విరిగిపోతే మళ్ళీ చిగురించింది అన్నమాట. అందుకే ఇది చిన్నగా ఉంది. ఒక 4-5 చెరుకు ముక్కలు నాటినా అండి, అన్నీ మొలకెత్తినాయి. ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి. అలాగే రీసెంట్గా నేను నల్ల చెరుకు మొక్క కూడా తెప్పించుకున్నానండి. అదొక వెరైటీ కూడా ఉండని అని. ఒక్కసారి పెట్టుకుంటే మనకు 3 ఇయర్స్ వరకు కంటిన్యూ ఇవే మొక్కలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి నాటుకునే ప్రయత్నం చేయాలి. మనం ప్రతి ఇయర్ పెట్టిన అవసరం లేదు. 3 ఏళ్ళ తర్వాత కూడా మనం పెంచుకున్న చెరుకు గనులతోనే మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. ఈ పంట 10 నుంచి 12 నెలల పంట అండి. అంటే సంవత్సరం ఒక పంట అన్నమాట. ఇయర్కి ఒక్కసారి మాత్రమే వస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవాలా. తొందరగా వేసేసుకోవాలన్నమాట.
నెలకొక్కసారి మొక్క మొదట్లో కంపోస్ట్ కానీ, మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ, గుప్పెడంత నీమ్ పౌడర్ కలిపి వేసేసుకోవాలి. ఇక మనం అన్ని రకాలుగా పండ్ల మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ మనం ఈ చెరుకు మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అప్పుడప్పుడు పెస్ట్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ అలాంటిది ఏమన్నా వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుందన్నమాట. అయితే టెర్రస్ గార్డెన్లో పెంచే వాళ్ళు సాధ్యమైనంత వరకు బ్లాక్ టబ్బులలో పెంచడానికి ట్రై చేయండి. డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోండి. అలాగే సాయిల్ మిక్స్ కాకుండా గార్డెన్ సాయిల్లో నల్ల మట్టిలో కంపోస్ట్ కానీ, మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ వేసి గుప్పెడంతా నీమ్ పౌడర్ వేసి కలిపేసి మనం చెరుకు అనేది నాటుకోవాలండి. సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ నీళ్ళు పోస్తూ ఉండండి. ఎండకు మాత్రమే నాటండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు నెలకు ఒకసారి మొక్క మొదట్లో కంపోస్ట్ కానీ, మేక ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ వేసుకుంటూ వెళ్తూ ఉంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది. అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఈ మొక్కకు కూడా ఇవ్వచ్చు. పళ్ళ మొక్కలకు ఇచ్చే ఫర్టిలైజర్స్ మాత్రమే. చెరుకు తెలంగాణ ఏరియాలో బాగా ఎక్కువగా పండిస్తారండి. ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాలో అయితే మరి ఎక్కువగా పండిస్తారు చెరుకుని. చూడండి, ఇదే అండి నల్ల చెరుకు. ఒకటే మొక్క, చిన్న మొక్క కొనుకొచ్చుకున్నాను. సైడ్లో చూడండి ఎన్ని పిలకలు వచ్చేసినాయో, ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. చాలా బాగా ఎదుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలాగే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.